నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో నిన్న కొంత మోడీ పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన వ్యవహారం అయితే కొంత మేరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంత పెను సంచలనంగా మారింది. అసలు దానికి సంకేతంగా ఏమని అంటే ఎందుకు జరిగింది ఏంటి అనేది కొన్ని రాజకీయ విశ్లేషకులు కనుక కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే మోడీ ఇద్దరు అన్నదమ్ములు కనుక తనతో బీజేపీతో కలిస్తే ఒక అద్వితీయమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో మారే అవకాశం ఉంది. అందుకనే వీరిద్దరిని కూడా తను కొంత దగ్గరికి తీసినట్లుగా కూడా నిన్న మోడీ ప్రవర్తన కనబడుతూ ఉంది. అయితే రేపొద్దున్న అంటే రేపు జరగబోయే పరిణామంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి గతంలోనే ఎన్నో ఎత్తులైతే వేసింది. అయితే అవన్నీ అప్పటికి కొంత సక్సెస్ కానప్పటికీ ఇప్పుడు మళ్ళీ తన ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించి చిరంజీవిని కూడా బీజేపీ దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తుందని నిన్న మోడీ వ్యవహరించిన తీరైతే అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ చిరంజీవి మాతోనే ఉన్నాడు, చిరంజీవి మా మనిషే అని చెప్పి కూడా వారందరూ చెప్తూ జరుగుతూ ఉంది. చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగానే వారందరూ కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ తమ వాదన అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా చిరంజీవి కొంత రాజకీయాలకు అంటిముట్టనట్టుగానే దూరంగా ఉన్నాడు. అలానే నిన్న తన సోదరుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు బహిరంగంగానే తన మద్దతునైతే తెలియజేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి మిగతా ఆంధ్రప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ కూడా పోటీలో నిలబడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని కూడా దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా అంటే సోషల్ మీడియాలో కావచ్చు, అలానే ఒక ప్రకటన కావచ్చు, ఏది విడుదల చేసిన సందర్భం అయితే లేనప్పటికీ కాంగ్రెస్ ఇప్పటికీ చిరంజీవి మాతోనే ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని బీజేపీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా కొనసాగిన చిరంజీవి దాని తర్వాత కొంత రాజకీయాలకైతే దూరంగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అప్పటి నుంచి కూడా దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా చిరంజీవి కొంత కాంగ్రెస్కి దూరంగానే ఉంటున్నప్పటికీ తమవాడే అని చెప్పి కూడా కాంగ్రెస్ ఒకవైపు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి నెలకొని ఉంది. రాజకీయాల్లో అంటే ఇప్పటికీ జనరల్గా చిరంజీవి ఎవరితో మాట్లాడినా లేకపోతే ముఖ్య నాయకులు కలిసినప్పటికీ రాజకీయాల్లో నేను లేను అంటూనే చిరంజీవి తన పాత్రనైతే అంటే రాజకీయాల్లో ఉంచినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. అలానే దాని తర్వాత ఎన్నో క్రైసిస్లు ఎదుర్కొన్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒకే స్థానం గెలిచినప్పటికీ అది కొన్ని రోజుల తర్వాత వైసీపీలో ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ కూడా జనసేన నుంచి శాసనసభలో ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరు లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని అయితే కొనసాగించాడు. జగన్ ఎదుర్కొనేందుకు, అలానే జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఓటును చేల్చకుండా ఉండేందుకు తాను ఎన్డీఏ కూటమైన టీడీపీ జనసేన బీజేపీ 3 కలవడానికి కొంత క్రియాశీలక పాత్రనైతే పోషించడం జరిగింది. ఆ క్రియాశీలక పాత్రలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడటం, దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో ఒక్కసారిగా క్లీన్ స్వీప్ చేయడంతో మంచి ఊపు మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి రానున్న ఎలక్షన్స్కి పూర్తి స్థాయిలో కూడా తాను రాజకీయాల్లో పునాదులు వేసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంది. అయితే మనం చూసిన నిన్న మంత్రిమండలి విస్తరణ కూడా కొంత క్రియాశీలకంగా అడుగులు వేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మంత్రిమండలి విస్తరణలో కూడా చాలా క్లియర్గా అంటే పార్టీకి ఎవరైతే లాయల్గా ఉన్నారో వారినే తీసుకోవడం కూడా జరిగింది. అలానే కాపు ఓటింగ్ను అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ఇప్పటికే జనరల్గా వైసీపీ అంటే రెడ్లు, అలానే టీడీపీ అంటే ఒక కమ్మ కులం అని, అలానే రేపు వద్దున జనసేన కాపుని దగ్గరకు తీసుకునే పరిస్థితి కూడా ఉండనున్న నేపథ్యంలో తమ వైపు తిప్పుకునేలా అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తమ భూమికని పెంచుకోవడానికి
తమ పట్టుని రాజకీయాల్లో తమ పట్టును పెంచుకోవడానికి బీజేపీ కాపు కులాలని దగ్గర తీస్తుందని కూడా ఒక ప్రచారం అయితే లేకపోలేదు. వీటన్నిటికీ సంబంధించి కూడా నిన్న 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 ప్రధానమంత్రి మోడీ ప్రవర్తించిన తీరు కూడా అలానే కనబడుతుందని రాజకీయ వర్గాల్లో అయితే కొంత చర్చలు అయితే నడుస్తున్న నేపథ్యం. చిరంజీవి పవన్ బలం బీజేపీ వైపుకి ఉండాలని కోరుకుంటున్న అధినాయకత్వం అని చెప్పి ఒక సంకేతాన్ని కూడా నిన్న ప్రధానమంత్రి మోడీ ఇచ్చినట్లుగా కూడా మనకి అర్థమవుతూ ఉంది. అయితే వీరిద్దరూ కలిసి కనుక ఆ ఎన్నికల్లో కనుక రేపు బీజేపీతో జతకట్టినట్టయితే బీజేపీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని, అతి త్వరలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని కొంత విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే మోడీ ఒక అడుగు ముందుకు వేసి నిన్న ఈ చర్యలు అయితే చేశాడని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా చిరంజీవి తన నిర్ణయాన్ని అయితే ఇంకా ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికీ కూడా చిరంజీవి తను రాజకీయాల్లో నేను లేనట్లేనని చెప్పడం జరుగుతూ ఉంది. దీంతో ఒక్కసారిగా నిన్న అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనే మోడీ అలా చేశారు. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారాన్ని తిలకించడానికి కొణిదెల కుటుంబం అంతా కూడా కదిలి వచ్చిన నేపథ్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనే మోడీ అలా దగ్గరకు తీసుకొని ఆలింగనం చేయడం జరిగిందని కూడా కొంతమేరకు జనసేన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఈ రాజకీయ విశ్లేషకులు మాత్రం చిరంజీవి పవన్ బలం కాపు ఓట్లన్నీ తమ వైపు తిప్పుకుంటే బీజేపీతో కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిస్తే తాము ఆంధ్రప్రదేశ్లో ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నిన్న ఈ చర్యలను కూడా చెప్పడంతో రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. న్యూస్ 18 కోసం రఘు.